बैटिंग नहीं मिला मेरे एक ही नहीं मिला हम फर्स्ट डाउन जाते हैं बैटिंग मिला नहीं तो बोली ये मैच खेल लेते हैं శ్రీరామ్ డేర్ వచ్చింది ఆ రోజు రన్నింగ్ బలి చేశాడు నేను ఆయన కలిసి ఏం మరుగుద్దామని ఆ విధంగా రన్నింగ్ పరిగెట్టాలి కూడా మధ్యలో ఫోర్లు పోయినప్పుడు ఇంకా లేదు ఇంక బాధలు అన్న పడదులే ఇంకొక గంట సేపు పడదులే గాలి రకం ఎట్లా ఉంటే వైడ్ లేదు పేస్ బాగుంది స్వామి సూపర్ అసలు ఒకటే రెండు పడతాయి అయ్యో రామ లేదు లేవుది సౌరభ్ సౌరభ్ ఫుల్ షాట్ కొట్టలేడు he tried full shot edge हो गया ఫుల్ షాట్ ఆడుకున్నా వదిలేసి ఉండాల్సింది ఏమవుతాను స్టార్టింగ్ ఫస్ట్ బాలే బౌన్స్లు ఆడాలంటే మరి చాలా ఎక్కువ టాలెంట్ కావాల్సింది చాలా టాలెంట్ అయ్యి మిడిల్ అయితే తప్ప రోహిత్ శర్మ ఇక్కడ ఇక్కడ తగిలినట్టుంది ఇక్కడ పైన తగిలింది వెజ్లో ఇక్కడ తగిలింది ఇక్కడ తగిలింది టర్న్ అయింది హ్యాండిల్ టర్న్ అయిందా ఇక్కడ తగిలిందా ఎక్కడ తగిలింది బాల్ ఎజ్జా ఇక్కడ ఇక్కడ పోయిందిలే యార్లో 6 అనుకున్నా బాల్ చూసి ఎందుకు 6 కాడి పోవాలి స్టార్టింగ్ పడింది అక్కడ పడింది కరెక్ట్ ఇడికి వస్తుంది కొట్టచ్చు మనకి లేదు కదా స్ట్రెంత్ అంత రాన్న స్ట్రెంత్ ఏం లేదులే కానీ బాల్ మంచి షాట్ బాల్ అది నేను నా స్ట్రైక్ అనుకుంటే వాడు నువ్వు స్ట్రైక్ అని చెప్పా 500 అరే ఈ ఏజ్ ఉన్నా 500 వికెట్లు ఉన్నాయి 10,000 రన్స్ ఉన్నాయి ఆయన దిగులా స్టార్ట్ 10,000 రన్స్ ఉన్నాయి లాస్ట్లో వచ్చాడు అవుట్ కోసం ఆయన లాస్ట్లో ఎడ్జ్ కాదు మంచి కాలం చేశాడు ప్లేస్ చేశాడు మంచిగా ఎడ్జ్ అది ఎట్లా ఎడ్జ్ ఆఫ్లోకి అయితే ఎడ్జ్ అవుతుంది కానీ లెగ్లోకి ఎడ్జ్ అవుతుంది కావాలనే అదే కావాలనే కొడతారు కదా లెగ్లో పోయిన బాల్ లెగ్ లైన్ స్టార్ట్ ఎట్లా ఆడతారు ఇట్లా ఎడ్జ్తోనే ఆడేది ఇక్కడే తగిలిందా కావాలనే ఆడతారు అది లెగ్లో పోతుంది కదా ఊరిని అట్లా ఫ్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది తెలుస్తుంది ఈ గేమ్లో ఏం చేస్తాం చెప్పు ఇప్పుడు ఏం చేయమంటావు ఇంటర్వ్యూలో 100% నేను ఫుల్ఫిల్ అంటాం రియల్ టైంలో మన 70% ఇవ్వకపోతే ఇవాళ నువ్వు వాడేసి నీకే ఈ బాల్ తీసుకుంది ఆ బాల్ తడిగా అవుతుంది కదా ఏదో ఒకటి రెండింటి చూసి ఏది బాగుంటుంది చూసుకో
కెమెరా చూసాను నీ బ్యాట్ ఎంత రాను బ్లాక్ అయిపోయింది నాకు నువ్వేం కాదు నువ్వు నాకేం చేసేది ఎంత రాను బ్లాక్ అయిపోయింది వన్స్ బ్లాక్ అయింది అనుకో బ్యాట్ మళ్ళీ పోదు కలర్ చేంజ్ అయింది కదా వైట్ నుంచి మళ్ళీ బ్యాట్ పోదు అది అయిపోయింది ఇంకా దానికి అది సెటిల్ అయిపోయింది బ్యాట్ అన్ని దగ్గరలో ఏ బ్యాట్ రాదు మిడిల్ చేయాలి అంటే మిడిల్ కాకపోతే ఎవరు కలర్ చేంజ్ కలర్ చేంజ్ అయితే సెటిల్ అయిపోయింది ఆయిల్ అవసరం లేదు ఇప్పుడు వచ్చే బ్యాట్లకి ఆయిల్ అవసరం లేదు నేను అట్లా అనుకునే ఒక దాని పోగొట్టేసుకున్న బ్యాట్లు ఇప్పుడు వచ్చే బ్యాట్లు అన్నీ ఆయిల్ అవసరం లేదు అప్పట్లో కార్క్ బాల్ ఆడేవాళ్ళము అప్పుడు ఆయిల్ వేస్తూ ఉన్నాము ఇప్పుడు అసలు ఆయిల్ వద్దంటున్నారు అదే చెప్పింది దెబ్బతగిలించుకుంటాడు మూతి పెట్టి ఆపుతున్నాడు హెల్మెట్ కూడా లేదు చాలా డేంజర్ అందుకే రెడ్ బాల్ ప్రిఫర్ చేస్తారు వారం నుంచి టచ్ చేసిండు ఒకేసారి ఆడిపోయి ఎట్లుంటుంది బ్యాట్ హర్ట్ అయిపోయింది రన్నింగ్ ఈజీ రన్ ఎందుకు అవసరం ఏముండదు అవసరం లేదు కదా ఎందుకు లేదు ఆయన మెన్స్ కాడికి మిస్ అవ్వాలి ఆయన చూసిండు వెళ్ళిపోవాలి అంతే బాల్ కూడా మిస్ అయింది అవసరం లేదు మనకి ఆల్రెడీ వికెట్ పోయింది అన్నా సరే రన్స్ నేను అలానే నేను 6 కోసమే ట్రై చేస్తున్నాడు మళ్ళీ 6లు కాదు ఆడు మ్యాచ్ 6 లేదు 6లు రెడీగా ఉన్నావు ముందుగానే బాల్ రాకముందే 6 కోసం వెయిట్ చేస్తున్నావు ఆడు గేమ్ ఆడు బాల్ రాకముందే చూడు 6 కోసం రెడీగా ఉన్నాడు ప్రొఫైల్ చూసాను ఫారెన్ వచ్చినారా లాస్ట్ మీరే చార్జ్ చేసినారు ఏంది లాస్ట్ మీరే చార్జ్ చేసినారు యూకేలో ఆడుతాం అప్పుడు ఆడాము మా టీం మిక్స్ అవ్వ అన్ని కంట్రీస్ టీం అది పెట్టినా ఫస్ట్ బాల్ అవుట్ చెప్పేదిలే లేదు బాల్ స్లో వచ్చింది అసలు పేస్ రాలే పవర్ ప్లేకి కొంచెం పేస్ ఎక్స్పెక్ట్ చేసినా కానీ మంజు ఇంకా స్లో వేస్తాడని నాకు తెలుసు కానీ కొత్త బాల్ కదా కొంచెం పేస్ వచ్చింది ఎడ పేస్ వచ్చింది నా బ్యాట్ వెళ్ళిపోయినాక నాకు అందుకే లేట్ అయింది బాల్ లేకపోతే వెళ్ళిపోవు పేషెన్స్ ఆడు మొన్న బాగా ఆడాడు అది ఇక్కడ పోవాల్సిన షాట్ అంటే యూట్యూబ్లో పెట్టేస్తా అసలు దీన్ని కూడా స్ట్రైక్ వాడు లేదు నువ్వు వెళ్ళు నేను ఫస్ట్ రోడ్ వాళ్ళు చూడాలి డిస్ప్లే రావట్లేదు నన్ను ఇలా కనబడట్లా పోయింది డైరెక్ట్ యూట్యూబ్ కెమెరాలు సెకండ్ లో కూడా దొరకడం లేదే ఏం సమయం ఎంత కాస్ట్లీగానే 40,000 అంటున్నాయి చూసాను నేను కొన్నామని రేట్ కన్నా ఎక్కువ అది కూడా అప్పట్లోనే 28,000 2013లో 28,000 అప్పట్లోనే అది ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్స్ చాలా ఎక్కువైంది వీళ్ళు సంథింగ్ ఏదో చేస్తున్నారు ప్రతి ఒక్కటి ఐటమ్ కూడా కాస్ట్లీ అయింది ఇది బతకడం బెంగళూరులో చాలా తక్కువ అవుతుంది సెకండ్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది కదా ఎలక్ట్రానిక్స్
రేపు ఆడికి పోతాను సుబ్బు. ఏమో మా వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు రేపు అదే నువ్వు వెళ్ళే బోయకొండ అమ్మకాడికి వెళ్ళాలా అంటా ఉన్నారు. ఉన్ననాయాలు ఇంతవరకు నాకు కన్ఫర్మ్ చేయలే. చెత్తనాయాలు ఏదో ఒకటి చేస్తే మనం ఏదో ఒక మ్యాచ్ లేకపోతే ఏదో ఒకటి ఇంకోటో పెట్టుకోవచ్చు కదా. మ్యాచ్ మనం ఏం కన్ఫర్మ్ చేయలేదు. ఏ మ్యాచ్కి ఆడదామా మనం? ఏదైనా పెడదామా? సాదిక్ ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. వదిలేసా మీ వచ్చాడా నేను చెప్పిన వాడు రాలే చూడు. మ్యాచ్ కూడా అయిపోయింది. ఎవరు నిన్న పో రేపటికా ఇవాళ పొద్దునికంట. వాళ్ళు పేరు ఇచ్చరు రారు, మనల్ని నాశనం చేసేదానికి. అసలు వాళ్ళకి తీసుకోవాలి. సరే జాగ్రత్త బాయ్. చూడు హాఫ్ అన్ అవర్ తర్వాత మా వాడు ఇప్పుడు రేపు పోవాలనుకున్నాడు. ఇప్పుడు వరకు చెప్పకపోతే నేనేం ప్లాన్ చేసుకోవాలి? నాకు కుదరదులే అని చెప్పేమి. కుదరదులే అంటే మళ్ళా మదనపల్లి చిత్తూరు కాదు మదనపల్లి. అదేలే మదనపల్లి పలంనేరు మధ్యలో ఊరు ఏదో తెలియదు. ఎగ్జాక్ట్ తెలియదు నాకు. అదే మదనపల్లి సైడ్ కదా అది. మదనపల్లికి పొంగనూరు మధ్యలో వస్తుంది. ఈ నుంచి 100 కిలోమీటర్స్ కదా. 140 వస్తుంది. 140 షార్ట్ బా 4 ఆపేసి చావాలి. అట్లయినా నాకు ఆ బాల్ పడు కరెక్ట్ గా లెగ్కి వేసినాడు. ఆయన ఓవర్ కంప్లీట్ చేసుకుంటాం. ఈరోజు సర్వైవ్ గెలుస్తాం. ఎందుకులే టీమ్ ఏం లేదబ్బా. ఊరికి మనం స్కోర్ కూడా ఎక్స్ట్రా 50 ఇచ్చిందని వచ్చినాయి. లేకపోతే 200 ప్లస్. స్ట్రాంగ్ ఎట్లా ఈరోజు మంచి టీమే ఉంది. ఈరోజు గెలవాలి మన మంచి టీమే ఉంది కాదు మంచి టీం. ఎందుకంటే మంచి టీం దొరకదు మనకి. లేదు చూసాం ఏం యాక్టివ్ అది బౌలింగ్ వేసి అంత దూరం వచ్చి మళ్ళీ వంగి మళ్ళీ బాల్ మనోళ్ళు నితీష్ అయితే భలే యాక్టివ్. మనోళ్ళు అబ్బాయి నితీష్ కూడా కొట్టాడు బాగానే. ఒకటే అది అవుట్ తెలుసా? అది అవుట్ ఇలా నితీష్ సరేలే కానీ మామూలుగా నితీష్ రెడ్డి హైపర్ యాక్టివ్ తెలుసా? బాగానే ఉన్నాడు. పేస్ వేస్తున్నాడు. ఒక్క ఓవర్ బౌలింగ్ వేసేదానికి ప్రాణం పోతా అండి ఆ మనిషికి. నీకు మన టీమ్ లో బెస్ట్ ఆల్రౌండర్ అవుతారు. బాగా ఆడుతున్నాడు పిల్లోడు. నేను అదే చెప్పేది. నితీష్ నువ్వు ఏ టీంకి వెళ్ళగా నితీష్ పేషియన్స్ ఇంపార్టెంట్ తనకి. చూడు పెట్టినప్పుడు ఇక్కడ బాల్ రాలేదని సురేష్ ని ఎవరో పెట్టి అలో పిండు. ఆ వాళ్ళ వచ్చాయి బాళ్ళు రాలేదు. 2 4 3 4 ఆపాడు. అవి కాదంట. మళ్ళీ అవలో పెట్టి సురేష్ కి అడిగి పోయిండు. సురేష్ గారి నుంచి మళ్ళీ ఆడికి లాగా అని పోయిండు. బాల్ రావాలంటే కెమెరా ఉండాలి. మల్లిగారి మాదిరి మల్లిగారు కూడా కావాలని నాగా ఉంటే పాపం. అంతే అదే ఆత్రం ఒక చోట ఉండి ఫీల్డింగ్ మన ఫీల్డింగ్ మనం చేసే మన పొజిషన్ లో 100% అది ఎనఫ్. అది నితీష్. నేనేం చెప్తానంటే గ్రౌండ్ అంతా తిరగాలండి. ఇప్పుడు తిరిగిరా పోగా అంటే అన్ని దగ్గర చూడాలి. అది నా ఇంట్రెస్ట్. ఓకే అర్థమైందిలే. ఆయన ఇంటెన్స్ అర్థమైంది. అన్ని దగ్గర పెట్టాయండి. ఆయన ఓవర్ అయిపోయినాకే ఇంకొక దగ్గర మర్చిపోను. ఇప్పుడు ఓవర్ అయిపోతా అంటే స్వాప్ చేస్తానే ఉన్నాము అక్కడికి. కానీ మధ్యలో ఇప్పుడు మధ్యలో మ్యాచ్ జరుగుతా ఉంది. సర్ర పాస్ చేసుకొని పోయినాడు. అయితే నిద్ర రాదన్నారు. మ్యాచ్ ఉందంటే నిద్ర రాదు. ఆ రోజులు నాకు కూడా ఉన్నాయి. ఈ మధ్య పోయింది. ఒకనొకప్పుడు నేను బీటెక్లో అయితే మరీ దారుణం. బీటెక్లో క్లాస్ జరుగుతుంటా సుబ్బారావు సార్ క్లాస్ చెప్తుంటాడు. నేను ఓపెనర్ ఎవరు రాసుకుంటా. ఏ టైంలో ఎవరు బౌలింగ్ వేయాలి అన్ని రాసుకునేవాడిని. రాసుకొని పాస్ చేసామండి. మ్యాచ్ ఆడాలి రేపు ఏదన్నా
ఇవాళ బౌలింగ్ లేదు, బ్యాటింగ్ లేదు. బౌలింగ్ బ్యాట్స్ ఏం చెయ్యి పటక్కర పట్టుకున్నట్టు అనిపించింది. ఇంకా నాకు ఎక్కువ వచ్చే మళ్ళీ ఇంజూరీ అవుతుందని ఇంకా ఒక్క 2 బాల్ అట్లా వేసి వచ్చేసిన. బౌలింగ్ కి రిటైర్మెంట్ ఇచ్చుకొని బ్యాటింగ్ రా ఎందుకు? బ్యాటింగ్ బాగానే ఆడుతున్న వాళ్ళు ఏం బాగా ఇదో ఇట్లా పోతే కనుక ఇంకా ఇట్లే కూర్చొని బాగా వేస్తుంది. అందుకే నేనైతే మాత్రం అవుట్ కాకుండా ఉండాలని ట్రై చేస్తాను. నేనమ్మ రన్స్ కొట్టినా కొట్టకపోయినా ఏం కాదు. కానీ నేను యాక్చువల్గా నాన్ స్ట్రైక్ అని ప్లాన్ చేసుకున్నా. పోయేటప్పుడే వాడు చెప్పా చిన్న కొట్టండి అబ్బా స్ట్రైక్ నేర్పాలా అని చెప్పినట్టే కనుక నేను వేరే నాగారు ఎవరైనా చూస్ చేసుకుని ఓపెనింగ్కి. జారికి లోపలికి పోతే ఎట్లా? బాలు మ్యాచ్ కదా అది. ఇటే అవతల నుంచి ఇటు ఆడుకోండి. ఇటు యువతలకి మీ మ్యాచ్లే కొట్టుకోండి లేకపోతే 4లే. బాల్ 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 బాయ్ బాయ్. వ్యవసాయం వ్యవసాయం ఏం కాదు. ఎకరాకి 40K నెలకి 2,000. లేదు ఎకరాకా? ఎకరాకి అట్లయితే ఇది దీనికి కాదు, మామూలుగా గ్రాస్ బోర్లు ఉన్నాయి కదా ఇప్పుడు ఆడ వాటన్నిటికీ ఎకరాకి 40,000 అంటుంది. ఆడ పిహెచ్కి కాడ యువతలు లేదు పార్కింగ్ పెట్టుకొని శుభాలు వేసుకో. గ్రౌండ్ డగౌట్ పెట్టుకున్నాడు కదా. డగౌట్ ఉండేది అవతల వాళ్ళది ల్యాండ్. దానికి 60,000 కడతాడు అంట ఎకరాకు. తప్పలేదు వాళ్ళు అంత రేటు పెట్టడం. ఏమొస్తుంది ఎన్ని వంగ 30-40 కూడా రాదేమో వాళ్ళకి. ఇంకా ఉంటుంది ఒకటి 2.5 ఎకరా 2.5 ఎకరా ఉంటుంది. ఏది ఇది ఇట్లే ఉంటుంది. 2.5 ఉంటుంది. 3 ఉంటుంది. ఇట్లే వేసుకో లెంత్ వేసుకుంటే కూడా నీకు 3 ఎకరాలు ఈజీగా వస్తుంది. ఇంకా అవతల ఉంది కదా దాని తర్వాత. గ్రేట్ షాట్ మ్యాన్, వాట్ ఏ షాట్ మ్యాన్, మార్వెలస్. ఏమన్నా క్లాస్ షాట్ ఆడాడా? పెట్టినా కాదు సాదిక్ వచ్చాడు అని చెప్పి సౌరభ్ నేను వద్దులే సౌరభ్ అని చెప్పిన. మళ్ళీ ఆలోచించి ఇట్స్ ఓకే యూ బీ దేర్ ఇన్ ద గ్రౌండ్ విల్ సీ ఇఫ్ మోర్ పీపుల్ ఆర్ దేర్ దెన్ యూ కెన్ లీవ్ అని చెప్పిన లాస్ట్ మినిట్ లో. అది ఎప్పుడు వస్తానన్న వాళ్ళు నో చెప్పొద్దు. ఎప్పుడు మనం 14 మంది ఆడతాం, ఏం ఇబ్బంది. ఎన్న ఫోన్ చేసి చెప్పినా చెప్పిన మీరు ఆడొచ్చు అన్నాడు. ఆహా ఎన్న అన్నాడు రాలేనేమో హెడేక్ ఉందని. అప్పటికి మనకు తెలియదు వీళ్ళు స్టాండ్ బై వాళ్ళు ఎవరు రారు. Don't know yaar, they told they are coming but they are not coming. Bhaiya That's what I was telling to Subbu also. They'll simply say that like you know how you can ask the fielder to move. Little wait little wait little wait. He's playing somewhere. He's like, you know, Rajani is posted some 60 balls, 82 runs or something like that. He's playing somewhere. That's what, like, you know, they will give their names and spoil our team. ఏం చేయాలి నేను అడ్డం ఉన్నాడా మంచిగా? No, that is what. అడ్డం ఉంటే ఒకరు అడ్డ పెట్టు అయితే ఏం చేస్తాం లేకపోతే ఏమన్నా పెడదాం. పోయిండులే నేను అన్ని సెట్టింగ్స్ అన్ని పోయిండులే నువ్వేం చేయదులే. అట్లా ప్రదీప్ వాట్ హ్యాపెండ్ టు దట్ గై? I need to call and check with him what happened. I did not see at all like today. శ్రీరామ్ మనం మల్టిపుల్ టైమ్స్ మనం చెప్పకపోతే మ్యాచ్ ఉందో లేదని డౌట్ పడుతున్నారు జనాలు. ఎట్లా చెప్పాలి రోజు? రండి ఎవరైనా ఉన్నారా లేరా, ఎవరైనా పోయినారా, ఎవరైనా డ్రాప్ అవుతారా అడుగుతూ ఉండాలి. నేను అందుకే రిమైండ్ కోసం మార్నింగ్ పెట్టా. అట్టగానే ఉండేటుంది. నేను నాకు కోల్డ్ కొంచెం బాగాలేదు. నేను యాక్చువల్గా మా పాపకు పీటీఎం ఉంది సార్ ఈరోజు. ఇప్పుడు మధ్యాహ్నం 3కి ఎటు కాకుండా 3 గంటలకు పెట్టినారు వాళ్ళు. నేను పోదాంలే అనుకొని మళ్ళీ పాప కంటే పక్కన ఇల్లే కదా మీ వైఫ్ మా వైఫ్నే పంపించి వచ్చినాలే. ఏం చేయాలా మా వైఫ్ అంతేలే, పిల్లల చదువు పట్టించుకోవాలి. ఏం పట్టించుకోవాలి సార్, క్రికెట్ బ్యాడ్మింటన్ పో సాగు ఎట్టగట్ట పో అని అంటారు. ఏం చేయాలా? Reels వస్తుంటాయి. Saturday, Sunday అయితే బ్యాట్ మొన్న కూడా బ్యాట్ వెళ్తున్నా, బ్యాట్ వెళ్ళిపోతున్నా పర్మిషన్ కాదు. కొందరు అయితే తాడుతో కట్టేసి ఉంటారు, కిచెన్ లో బొగ్గు తొక్కుంటా అంటారు. వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడు తాడు కట్టిపోతాడు.
బౌలింగ్ వేసాను కదా 40 ఉంటాయి 40 ప్లస్ ఉంటాయేమో మా టీంలో కూడా మా టీంలో పాకిస్తాన్ 57 ఇయర్స్ అయింది ఆయన బౌలింగ్ వేస్తాను నాకు చేతులు కీపింగ్ చేస్తాను చేతులు వీళ్ళు ఏమన్నా వేస్తారా రెండు అడుగులే మళ్ళీ ఇప్పుడు ఇట్లా వస్తాడు ఏమన్నా వస్తుంది పేస్ అసలు పోయిందిలే పాలు 4లే అదే ఆ టైంలోనే వచ్చిందేమో అనుకుంటాను ఆ బాల్ కూడా కాదు Nice shot, Malli. లేదు ఇది టఫ్ క్యాచ్ కొంచెం వెనకాల ఉంటే నువ్వు క్యాచ్ టఫ్ క్యాచ్ అందు స్పాట్లో పట్టలేము కొద్దిగా వెనకాల ఉంటే నీకు టైమింగ్ వస్తుంది నేను షాట్ ఆడింది క్యాచ్ కాదు నేను అవుట్ అయింది బాల్ నాకు బాల్ ఎంత మంచి బాల్ తెలుసా ఆ బాల్ జస్ట్ షార్ట్ బాల్ అది ఫస్ట్ టైం అది పెట్టాక ఇదే ఫస్ట్ టైం మేము ఆడతాం అవును మర్చిపోయినా ఇక్కడ ఉందా ఫస్ట్ టైం అది పెట్టాక మనం అయినా ఈరోజు సాటర్డే బా ఇండియా మ్యాచ్ చూడ అది ఎందుకులే అయిపోయింది ఓడిపోతారా ఓడిపోయింది అనుకోవాలంతే మన వాళ్ళు మళ్ళీ మా ఇన్నింగ్ స్టార్ట్ అయిందా స్టార్ట్ అయినా ఉపయోగం లేదు సుబ్బు మన వాళ్ళు ఏం బేకలేరు ఏడ స్టార్ట్ అయింది వాళ్ళు 579 8 వికెట్స్ 579 579 అంటే ఇప్పుడే కదా హాఫ్ అన్ అవరే అయింది స్టార్ట్ అయ్యి Still, I don't understand, like, why they don't use much, like, Washington Sundar. They're not using much 70 actually. overs, Don't know. they not used him. But last match, he was the one who picked, like, more wickets. See, that is why still they feel like, South Indian is a South Indian. Right? That one thing, like, don't like with that is problem actually Yeah. even see this guy Nitish Kumar Reddy Yeah. Nitish Kumar Reddy he was taking wickets than main pace bowlers Tamil Nadu, like. Tamil Nadu? No, somewhere like in South only. He's not from North. No, I think Check it. Tamil Nadu only South Indian. Yeah. Washington Sundar. Yes. Tamil Nadu Tamil Nadu. Who is it? I mean, I'm not sure Tamil Nadu, but like, Tamil Nadu it's like, he's from South only. Asian 4 le Yeah, I mean, somewhere south, but Tamil Nadu or Gujarat, yeah. Tamil Nadu I think Chennai. Yeah. Oh, see, that is the reason. Okay. really, these guys. They just want to keep it in this. They were like, Dinesh Karthik was in the comparing. Okay? He's from Tamil side, right? South side. He was smashing like anything. Then what is the purpose? Why they want to take him in? That is not actually. No, see, he was bowling good also, right? Last match he picked like 4 to 5 wickets. They not used him for 75 overs. It's just like nonsense here. You're watching the entire match. Huh? You're watching the entire No, not entire match. When I was watching 75 overs, I saw like he not bowled single over. Especially like I was hearing Dinesh Karthik like yelling at like anything. When someone is bowling good like in the previous match, why they are not using at all? And Ricky Ponting also joined it. Like even he was also smashing. He was also like scolding only Gill. Yeah. What kind of captaincy he doesn't know. And this